నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటకలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి రైడ్స్కు ప్యాసింజర్ వెహికల్స్ అంటే బైక్స్, పర్సనల్ యూస్ కార్లను యూజ్ చేయడాన్ని అక్కడి గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అంటే ఇప్పటి నుంచి ఈ రైడ్స్కు ప్యాసింజర్ వెహికల్స్ను యూజ్ చేయలేరు. కేవలం కమర్షియల్ వెహికల్స్ను మాత్రమే ఉపయోగించవచ్చు. దీంతో ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా పెద్ద వివాదమే చెలరేగుతోంది. తమ పొట్ట కొడుతున్నారని గవర్నమెంట్ను కొందరు తిడుతూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల చాలామంది పార్ట్ టైమ్స్లో రైడ్స్ చేసుకునేవారు నష్టపోతున్నారని మండిపడుతున్నారు. బెంగళూరు లాంటి సిటీస్లో నివసించాలంటే ఇలా రైడ్స్ కూడా చేసుకోవాలని, అప్పుడే డబ్బులు మిగులుతాయని చెబుతున్నారు. కేవలం పార్ట్ టైం మాత్రమే కాదు, చాలామంది ఫుల్ టైం వర్క్ చేసి కూడా సంపాదిస్తున్నారు. ఒక్క రోజులో 2,000 రూపాయలు సంపాదించేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీటిని బ్యాన్ చేస్తే తాము ఎలా బతకాలని అంటూ ఉన్నారు. ఇలా రైడ్స్ చేసుకుని బతికేవారు ఒక్క బెంగళూరు సిటీలోనే 1,00,000 మంది ఉంటారని అంచనా. అయితే గవర్నమెంట్ వీటిని ఎందుకు బ్యాన్ చేసింది? గవర్నమెంట్ చెబుతున్నదేంటి? దీనికి కారణంగా చూపిస్తున్న కర్ణాటక మోటార్ వెహికల్ యాక్ట్ 1988లో ఏముంది చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. మా ఛానల్ను సపోర్ట్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడున్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వెహికల్స్లో 2 రకాలు ఉంటాయి. వాటిలో కమర్షియల్ పర్పస్ అంటే బిజినెస్ వంటి వాటికి ఉపయోగించే వెహికల్స్ ఒకటైతే, ప్యాసింజర్ వెహికల్స్ అంటే పర్సనల్ యూస్ కోసం ఉపయోగించే వెహికల్స్ అని 2 విధాలుగా ఉంటాయి. ఈ రెండింటికి సెపరేట్ ట్యాక్సెస్ ఉంటాయి. దీంతోపాటు కొన్ని సెపరేట్ రూల్స్ కూడా ఉంటాయి. కమర్షియల్ వెహికల్ అంటే వాటిని యూసేజ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తారు. దీనివల్ల ప్యాసింజర్ సేఫ్టీ ఉంటుందని ఈ రూల్ను పెట్టారు. ముఖ్యంగా కొన్ని వాహనాలకు స్టేట్ పర్మిట్ ఉంటుంది. స్టేట్ బయట వాటిని యూస్ చేస్తే ఫైన్ వేస్తారు. దీంతోపాటు కమర్షియల్ వెహికల్స్కు ట్యాక్స్ను కూడా ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది. బిజినెస్ కోసమే వాటిని ఉపయోగిస్తారు కాబట్టి రోడ్లపై ఎక్కువగా తిరుగుతాయి. దీంతోపాటు ఎక్కువ బరువుతో ఉంటాయి. జస్ట్ లైక్ వాటిలో హెవీ వెయిట్స్ ఉంటాయి. దీనివల్ల రోడ్ యూసేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కు ట్యాక్స్ ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి తోడు ఈ వెహికల్ ఫిట్నెస్ రూల్స్ కూడా నార్మల్ వెహికల్స్తో పోలిస్తే వేరుగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు ఫిట్నెస్ చెక్ చేయించుకోవాలి. లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఫిట్నెస్ ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటే ప్యాసింజర్ సేఫ్టీ కూడా ఉంటుంది, ప్రమాదాలు తగ్గుతాయి. ప్యాసింజర్ వెహికల్స్లో ఈ సౌకర్యాలేమీ ఉండవు కాబట్టి వాటిని ఇలా కమర్షియల్గా యూజ్ చేయకూడదని గవర్నమెంట్ చెబుతోంది. ముఖ్యంగా 2 వీలర్కు కమర్షియల్ పర్మిట్ ఉండదు కాబట్టి వాటిని అస్సలు యూజ్ చేయడానికి వీల్లేదని అంటోంది. నిజానికి అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రూల్సే ఉన్నా కూడా కర్ణాటక గవర్నమెంట్ మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఈ రైడ్లపై తాజాగా బ్యాన్ విధించింది. వాటి నుంచి గవర్నమెంట్కు ట్యాక్స్ రాదు కాబట్టి వాటిని అలో చేయకుంటే అందరూ ట్యాక్స్ సిస్టంలోకి వస్తారని, దానివల్ల గవర్నమెంట్కు డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి అక్కడి సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా కొందరు అంటూ ఉన్నారు. మరి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? ఇప్పుడు చూద్దాం. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇది సరైందే అయినా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని చట్ట రూపంలో కాకుండా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చూడాలని కోరుతున్నారు. సిటీస్లో చాలామంది ఇలా ఓలా, ఊబర్ రైడ్స్పై ఆధారపడే బతుకుతున్నారు. వీరంతా ఉద్యోగాలు చేసుకుంటూనే రాత్రిపూట రైడ్స్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు. వారి హాస్టల్ ఫీజులు, కోచింగ్ ఫీజులను సంపాదించుకుంటున్నారు. దీనివల్ల తల్లిదండ్రులపై కూడా భారం పడకుండా ఉంటుంది. మీరే చెప్పండి, రోజు కూలీ నాలి చేసుకునే తల్లిదండ్రులను ప్రతి నెల హాస్టల్ ఫీజు కోసం 5,000 అడగాలంటే ఎలా ఉంటుంది? కనీసం కటింగు, గడ్డాలు గీసుకోవడానికైనా మనం సంపాదించుకోకపోతే మనం ఉండే వేస్ట్ కదా. నిజానికి సిటీస్లో పార్ట్ టైం చేసుకోవడానికి చాలానే ఉన్నాయి, కానీ అన్నిట్లో ఈ సౌలభ్యం దొరకదు. మిగిలిన వాటిలో కరెక్ట్ టైంకు వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళు చెప్పినట్లు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అది కుదరదు. ఒక్కోసారి ఆఫీస్ నుంచి రావడం లేట్ కావచ్చు, కోచింగ్ మరో గంట ఎక్స్టెండ్ కావచ్చు. ఇలా ఏదో ఒక రీజన్ వల్ల సెకండ్ జాబ్ను కరెక్ట్ టైంకు చేయడం చాలా కష్టం. కానీ ఈ ర్యాపిడో రైడ్స్లో అలా ఏమీ ఉండదు. ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడు చాలని అనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు, ఇలా రైడ్స్ చేసుకోవాలంటే వెంటనే రిజిస్టర్ అయ్యి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడా వెతుక్కోవాల్సిన పని లేదు. ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే చాలామంది యూత్ దీనికే ప్రిఫర్ చేస్తారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయవచ్చంటే, ఇప్పుడున్న మోటార్ వెహికల్ యాక్ట్ 1988లో రూపొందించింది. అంటే 37 ఇయర్స్ కింద క్రియేట్ చేసిన యాక్ట్ ఇది. అప్పటికి ఓలా, ఊబర్ లాంటివి ఏమీ లేవు. కానీ ఇప్పుడు అంతా చేంజ్ అయింది. మారుతున్న కాలానికి తగ్గట్టు చట్టాలు కూడా మారాల్సి ఉంటుంది. ఎప్పుడో దశాబ్దాల కింద చేసిన చట్టాలకు అనుగుణంగా మనుషులు మారలేరు. ఇప్పటికైతే అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలే ఇంచుమించుగా ఉన్నా అందరూ రైడ్లు చేసుకునే వారిని ఏమీ అనడం లేదు. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేసినా, లేకపోతే
వీటికి అనుకూలంగా కొత్త చట్టాన్ని చేసినా బెటరే, కానీ మొత్తానికే నిషేధించడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అంటూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల పేదల కడుపు కొట్టడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ బ్యాన్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియోను చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.